ఎలా ఉన్నారు? తెలుగింటి తాలింపుకు స్వాగతం. ఈరోజైతే హైదరాబాదీ ఫేమస్ దమ్ బిర్యానీతో అయితే వచ్చేసాను. ఎంతోమందికి బిర్యానీ ఇష్టమో మీరు ఒకసారి నాకు కమెంట్స్లో చెప్పండి. ఇప్పుడైతే మనం బేసిక్ మ్యారినేషన్ అయితే చేస్తున్నాము. ఫస్ట్ అల్లం వెల్లిపాయ వేసుకున్నాను, సాల్ట్ అయితే 3 స్పూన్స్ వేసుకున్నాను చిన్నవి. తర్వాత కొంచెం లెమన్ ఒకటి చేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాం, మంచిగా కలుపుకొని కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. ఇది పక్కకు 1/2 అవర్ పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక 10 to 12 పచ్చిమిర్చి అయితే గ్రైండ్ చేసుకొని ఇందులో వేసేసుకుంటున్నాను. ఇది సెకండ్ మ్యారినేషన్ అన్నట్టు. మరి ఇప్పుడు గరం మసాలా వేసాను, తర్వాత ధనియాల పొడి అయితే ఇది ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను. 1/2 kg అయితే 1/2 లీటర్ పెరుగు అయితే వేసుకొని మంచిగా దూరగా వేయించుకున్న ఉల్లిపాయలు. నేను కొంచెం క్రీమ్ నా దగ్గర ఉంది కాబట్టి వేసినాను రిచ్నెస్ కోసం, అదర్వైజ్ అదేం పెద్ద కంపల్షన్ ఏం కాదు. సో వీటన్నిటిని చక్కగా మళ్ళీ ఒకసారి ఇలా చేయితోటి కలుపుకోవాలి. గంటెతో కలుపుకున్నా పర్లేదు, కానీ ఇలా అయితే బాగా అంతటా కలుస్తుంది అనేసి నేనైతే కలుపుకున్నాను. ఇది అయితే చాలా బాగా వస్తుంది కలర్. ఇలా మనము రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేయట్లేము. ఇప్పుడు మనము ఉల్లిపాయలు వేయించుకున్న నూనె ఉంటుంది కదా, అది చాలా ఫ్లేవర్ఫుల్ ఉంటుంది. అదైతే ఇందులో వేసి ఇలా పక్కకు అయితే 2 అవర్స్ అయితే నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వాటర్ పోసేసి ఒక 1/2 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే ఉడికించుకోవడానికి మసాలాలు వేసాను. ఒక 10 ఇలాచి, 10 లవంగాలు, ఒక 2 3 దాల్చిన చిన్న చెక్కలు, బగారాకు వేసేసి దీన్ని ఇలా మరగబెట్టేసి ఇప్పుడు మాత్రము మనం ఎందులో అయితే బిర్యానీ చేసుకోవాలో అందులో మటన్ అయితే అందులో కొంచెం ఆయిల్ పోసి అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ మరుగుతున్న వాటర్లో వేసేసేయాలి. వేసేసి ఇది ఒక 15 మినిట్స్ అయితే ఉడుకుతుంది, అంటే బాయిల్ అయితే అవుతుంది, అది మీడియం ఫ్లేమ్. సో ఫస్ట్ అయితే మనకు 40% 50% ఉడికిన రైస్ అయితే ఫస్ట్ తీసుకుంటున్నాను, ఫస్ట్ లేయర్ కోసము. ఈ 3 లేయర్స్ అయితే వేస్తాను నేను ఎప్పుడైనా కూడా, ఎందుకనంటే పై నుంచి కూడా చాలా బాగా ఉడకాలంటే మాత్రం ఈ ట్రిక్ యూజ్ చేయాల్సిందే. అంత ఒకటేసారి వేసి అది మాత్రం ఫ్లాప్ అవుతుంది, కింద బాగా మెత్తగా అవుతుంది రైస్. సో ఇదైతే 40 to 50% ఉడికిన రైస్ ఫస్ట్ లేయర్గా వేసుకుంటే చాలా టేస్టీగా పుల్లలుగా అవుతుంది. ఇలా లేయరింగ్ అయితే చేసుకోవాలి. నేను 3 లేయర్స్ అయితే వేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా వేసాను, తర్వాత ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. పైన మాత్రం మళ్ళీ కొంచెము గీ కూడా వేసుకోవాలి పైన లేయర్లో. ఆ తర్వాత సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు కూడా వేసుకున్నాను. ఏవైతే రైస్ ఉడకబెట్టినామో ఆ రైస్ వాటర్ అయితే మళ్ళీ ఒక 2 కప్స్ అయితే వేసుకొని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని 15 మినిట్స్ ఉడకబెట్టి కింద కడాయి పెట్టాను, పైన మాత్రం వెయిట్ పెట్టాను. చూడండి ఇప్పుడు కరెక్ట్ 1/2 అవర్లో అయితే నాకు బిర్యానీ రెడీ అయిపోయింది. కొంచెము మనము కొంచెం మగ్గనియాలంటే మాత్రం ఇంకొక 5-10 మినిట్స్ అయితే పెట్టుకోవాలి. ఈ వీడియో చూసాక మీకు నిజంగా కూడా మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.